మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ మూసీ పరివాహక ప్రాంత రైతులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రైతులతో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల శామ్యూల్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య హాజరయ్యారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనన్న గత ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి రాజకీయం చేస్తుందన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు దుర్గంధంతో వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని, వారికి నష్టం లేకుండా ఇందిరమ్మ ఇంటితో పాటు భూమి ధరను కూడా ప్రభుత్వం చెల్లించడానికి రెడీగా ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలని వేల కోట్లు వెచ్చించి ఇవాళ మూసీని సుందరీకరణ చేస్తే అక్కడ మోడైతే ఎట్లా చేసిండో నర్మదా నది కాడ నర్మదా ఉన్నటువంటి దాన్ని ఆ రకంగా తీసుకురావాలనే ఒక ప్రణాళికతో చేస్తే దీన్ని జీర్ణించుకోలేక మేము 10 ఏళ్లలో చేయలేని పని రేవంత్ రెడ్డి అనే ఒక వీరుడు చేస్తుండనే ఒక అక్కస్తోటి ఇది ప్రతిపక్షాలు ప్రజలలో నెగిటివ్ పోవాలి, ఈ క్రెడిట్ అంత వస్తే హైదరాబాద్ మమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మేము హైదరాబాద్ ప్రజలకు ఏం చేయలేదు, హైదరాబాద్ ప్రజలు ఇక్కడ ఓట్లు లేకున్నా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం మూసి ప్రక్షాళన చేసి ఒక పెద్దపీట వేస్తుంటే జీర్ణించుకోలేక మేము అడ్డుకుంటామంటున్నారు. అడ్డుకుంటే చీల్చి చెండాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయంటే గత ప్రతిపక్ష పార్టీ 10 ఏళ్ళ నుండి కూడా ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయింది కాబట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుర్రు. పచ్చకామర్లు వచ్చినోనికి అన్ని పచ్చగానే కనపడతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులు చేసుకొని లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని కమిషన్లు తిన్న వాళ్ళు అన్ని కమిషన్లే అనుకుంటారు. ఇవాళ ఇది పీపీపీ ప్రాజెక్ట్ కింద చేయాలనుకుంటున్నాం. ఒక్క రూపాయి కూడా ప్రజా సొమ్మును ఖర్చు పెట్టదలుచుకోలే. కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అనేటువంటి సన్నాసి ఒక మంత్రిగా ఉండి ఆ రోజు చాలా మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? ఒక పాలలాగా, ఒక మంచినీరులాగా, కొబ్బరి నీళ్ళలాగా చేస్తాని అయ్యే చెప్పితే కొడుకేమో నేను ఇది అమలు చేస్తున్నా అన్నాడు. అయ్యా కొడుకులు ఆ రోజు చెప్పింది ధర్మాకల లేదా, బుద్ధి లేదా? ఎందుకు చేస్తామన్నారు? ఆ రోజు ప్రజల మంచి కోసం చేస్తామని అనుకున్నారు, కానీ మీ వల్ల కాలే. ఈరోజు మూసీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్ళి వాళ్ళని పంపించి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళకు ఉన్నదానికంటే బెటర్ చేసి మేము అక్కడ పేదవాళ్ళను సురక్షితంగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పేదవాడు సురక్షితంగా ఉండడానికి వీలు లేదని ఈ దుర్మార్గులు ఈరోజు చెప్తున్నారు. మూసీ వల్ల పరివాహక ప్రాంతంలో వ్యవసాయం సాగడం లేదని, పండించిన పంటను తింటే రోగాల పాలు కావాల్సిందేనంటున్నారు మూసీ పరివాహక ప్రాంత రైతులు. మూసీ ప్రక్షాళన చారిత్రక నిర్ణయమని, అది ఇక్కడ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల భవిష్యత్తుకు కూడా మంచిదేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు కూడా న్యాయం చేస్తుందని హామీ ఇస్తున్నప్పుడు మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనంటున్నారు రైతులు. ఇంకోటి మాకు జరుగుతున్న నష్టాలు ఏంటంటే పంట దిగుబడి పోయింది. ఇన్ని రకాలుగా పంట దిగుబడి ఒకటే కాదు, డైరీ ఫార్మ్స్ ఫెయిల్ అవుతున్నాయి. అక్కడ మిల్కింగ్ ఏదైతుందో అది రావట్లేదు, ప్రొడక్షన్ పోయింది, మిల్కింగ్ ప్రొడక్షన్ పోయింది. పౌల్ట్రీ తీసుకునేసరికి బర్డ్ ఏదైతే 45 days to 60 days లోపు ఎంతైతే గ్రోత్ రావాలనో అది రావట్లేదు. కూరగాయలు అన్ని పొల్యూటెడ్ అయిపోయినాయి. అవి తిన్న రోగాలు, మనిషి సకల రోగాలు పడుతున్నారు. ఆ సీవేజ్ కింద ఏదైతే సిల్ట్ పేరుకపోయిందో ఆ సిల్ట్ అనేది కూడా ఫ్రెష్ వాటర్ వచ్చి ఫ్లో స్పీడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది పోతుంది. అప్పుడు దోమలు అనేవి ఉండయి, ఈ రోగాలు ఉండయి, దోమలు ఉండయి, పంట పండించుకోవచ్చు. అక్కడ డైరీ, పౌల్ట్రీ, ఇతరత్ర అన్ని రకాల మనుషులు, అన్ని రకాల వాళ్ళు బతకొచ్చు. సో ఇది కంపల్సరీ కావాల్సిందే. గవర్నమెంట్ తీసుకున్నది మంచి ప్రోగ్రాము. వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కొరకే చేస్తున్నారు ఇవన్నీ తప్పితే ఇంకోటి. ఈ మూసి బ్యూటిఫికేషన్ అయిందంటే ఆ 2 పార్టీలకు పుట్టగతులు ఉన్నాయి. ఇక్కడ ఆ పుట్టగతులు లేవనే భయంతో వాళ్ళు ఇట్లాంటి దేశాలు వేస్తారు తప్ప వేరేదేం లేదు. వాళ్ళ రాజకీయ బతుకు తెరువు కొరకు చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా కానీ తరిమి కొట్టండి, మేమందరం ఉంటాము. అవసరమైతే లక్షల మంది తరిమి వస్తాం. ఈ 10,000 మంది కావాల్సిన విధంగా అన్ని రకాలుగా సమకూర్చాల్సిందే. ఏమున్నా
మూసి ప్రక్షాళన ఎంత తొందరగా అయితే ప్రతి ఒక్కరికి లాభమే. సరే, ఇప్పుడు ఈ నాగోల్ నుంచి పోతుంది అనుకో, మీ ఉప్పలు ఉంటాం, ఉప్పల ఏరియాలోనే ఉంటాము. నాగోల్ దోమల బెడద, విపరీతమైన దోమలు. గత 20 సంవత్సరాల నుంచి నేను అక్కడనే ఉంటున్నా. దోమల బెడద, అలాంటి పరిస్థితి, అక్కడ నివసించే పరిస్థితి లేదు. వాసన, స్మెల్. అక్కడ ఉండే వాళ్ళు కూడా అక్కడి నుంచి త్వరగా ఖాళీ చేస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడికి అట్టేసి అక్కడికి పోవడమే మేలు. ఎందుకంటే అక్కడ మురికి నీళ్ళలో మీరు బతికి కొత్త కొత్త అంటురోగాలు వ్యాపించి వాటితో బాధపడి దానికంటే ఈ విధంగా మూసి ప్రక్షాళనలో భాగమయ్యి వాళ్ళు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మాకు కూడా సంతోషం.